హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. పునుగులు అండి. మనకు బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ. మన ఛానల్లో స్వీట్ బోండా అంటే గోధుమ పిండితో బెల్లంతో బోండాలు చేశానండి, ఆ వీడియో ఉంది. నెక్స్ట్ అలాగే దోశ పిండితో పునుగుల వీడియో కూడా ఉందండి. అలాగే ఇడ్లీ, దోశ వెరైటీస్ ఉన్నాయి. చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. అలాగే స్నాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. మీరు ఆ స్నాక్స్కి సంబంధించిన రెసిపీస్ నేను ఫొటోస్ పెడతాను. ఫోటో ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియోలు ఓపెన్ అవుతాయి. మీకు నచ్చితే ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకున్నాను. అలాగే 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకోవాలి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం యూజ్ చేసుకోండి. ఇక్కడ 3 గ్లాసెస్ వరకు తీసుకున్న తర్వాత వీటిని కడగాలి. ఒక 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక 5-6 అవర్స్ వరకు నానబెట్టాలి అండి. చూడండి, ఇక్కడ ఒక 6 గంటల తర్వాత ఇవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా పెట్టుకున్న బియ్యం అలాగే మినప్పప్పుని వేసుకోవాలి. వేసి కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. పిండి చాలా స్మూత్గా ఉండాలండి. చూడండి, ఇలా స్మూత్గా ఉండాలి. అలాగే గట్టిగా ఉండాలి. లూజ్గా కూడా మనం అంటే వాటర్ ఎక్కువగా వేసి దోశ పిండిలా పట్టకూడదండి. కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా పట్టిన తర్వాత దీనిని ఒక బౌల్ కానీ లేదా ఇలా ప్లాస్టిక్ డబ్బా ఉన్నా సరే దానిలోకి పెట్టుకొని దీనిని ఒక 6-7 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత చూసారు కదా, ఇక్కడ దోశ పిండి ఎలా పులిసిందో మనకి ఇలా పులవాలండి. పులిస్తే మనకి దోశలైనా లేదా పునుగులైనా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు మీకు ఏది కావాలి అనుకున్నా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, మొత్తం ఇలా కలపాలండి. చూసారు కదా, ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా వేసేటప్పుడు ఇట్లా పునుగుల్లాగా పడాలి. అలా గట్టిగా ఉండాలి. చూసారు కదా, ఇలా బాల్స్ లాగా పడుతుంది కదా, ఇలా పడేలాగా పిండి గట్టిగా ఉండాలి. ఒక లూజ్గా ఉంటే మీరు మైదా పిండి అయినా కలుపుకోవచ్చు. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. చిన్నగా వేసుకుంటేనే మనకు పునుగులు చిట్టి పునుగుల్లాగా బాగుంటాయి. చూసారు కదా, ఇలా వేస్తుంటే ఇలా వెంటనే పైకి తెలాలి. ఇలా వేడవ్వాలి ఆయిల్. ఇలా వేసిన తర్వాత ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని తీసేయాలండి కడాయి నుంచి. తీస్తుంటే ఒకటి కడాయి బయట పడిపోయిందనమాట. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. వీటికి ఈ పునుగులకు నేను టమాటా చట్నీ చేశానండి. చాలా బాగుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా పునుగులను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వంటింటి చిట్కా వచ్చేసి మనం బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే దానిలోకి వేపాకు వేయండి. వేపాకు వేయడం వల్ల ఆ చేదుకి పురుగులు పట్టవండి. పునుగులు చూసారు కదా, ఎంత బాగున్నాయి కదా. అచ్చం మనం బయట తీసుకున్నట్టుగానే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా అలానే ఉందండి. మీరు ట్రై చేయండి. వావ్, సూపర్ కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.